హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు మన తెలంగాణలో ఉన్న చాలా తక్కువ కాలేజెస్కి ఐకార్ అఫిలియేటెడ్ ఉందని. ఏంటి ఐకార్ అంటున్నా అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటది? కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చింది. చాలా మంది ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ వెళ్దామని ట్రై చేస్తున్నారు. అయితే బిఫోర్ గోయింగ్ టు అగ్రికల్చర్ ఈ యొక్క విషయం అయితే గుర్తుంచుకోండి, గమనించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు జాయిన్ అయ్యాక ఏం చేయలేరు. బిఫోర్ జాయినింగ్ అయ్యి ఈ యొక్క వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్ అని అంటున్నా. ఎందుకంటే మన తెలంగాణలో చాలా అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. కాకపోతే అందులో ఉన్న చాలా తక్కువ కాలేజెస్కి ఐకార్ అఫిలియేటెడ్ అనేది ఉంది. ఏంటి ఐకార్ అంటుండే అనుకుంటారా? ఐకార్ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మన తెలంగాణ మాత్రమే కాదు, ఇండియా మొత్తంలో ఉన్న అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఏదైనా రన్ కావాలంటే ఈ ఐకార్ పైనే బేస్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు క్రాప్స్ ఏదైనా చేయాలన్నా కూడా ఐకార్ బేస్ పైన. అయితే ఐకార్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ ఐకార్ కాలేజ్కి అసలు నాన్ ఐకార్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఐకార్ కాలేజ్లో చదువుకున్నారనుకోండి, ఐకార్ కాలేజ్లో యూజీ చేసి బీఎస్సీ అగ్రికల్చర్ చేసి బయటకు వస్తే మీ సర్టిఫికేట్స్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ పడినా కూడా మీరు అప్లై చేయడానికి అవైలబుల్గా ఉంటుంది. కానీ నాన్ ఐకార్ కాలేజ్లో చేసినప్పుడు అట్లాంటి ఏమి ఉండదు. మీరు మీ యొక్క స్టేట్లో మాత్రమే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అలా. అందుకే బిఫోర్ జాయినింగ్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్, ముఖ్యంగా అగ్రికల్చర్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఐకార్ ఉన్న కాలేజ్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మన తెలంగాణలో ఎన్ని ఐకార్ కాలేజెస్ ఉన్నాయి, అవి ఏంటి, ఎక్కడున్నాయి డీటెయిల్గా చెప్తాను, చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది కొంచెం వీడియో చిన్న ఉందన్నా, పెద్ద చేయడం ట్రై చేస్తాను. ఒక నిమిషం, 1 minute ప్లీజ్. వీడియో ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది మన తెలంగాణలో మొత్తం 8 బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. యూజీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ మొత్తం 8 ఉన్నాయి. అవి ఎక్కడంటే హైదరాబాద్లో ఒకటి, ఇక్కడ రాజేంద్ర నగర్లో. ఇది మెయిన్, ఎందుకంటే ఇది ఏ గ్రేడ్తోని, ఇది యూనివర్సిటీ, మెయిన్ యూనివర్సిటీ. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి అగ్రికల్చర్ కాలేజ్ కూడా ప్రొఫెసర్ జయశంకర్కి అఫిలియేటెడ్ ఉంటుంది. ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ దేనికి అఫిలియేటెడ్ ఉంది? ఐకార్కి అఫిలియేటెడ్ ఉంది. సో చూడండి ఇక్కడ. నెక్స్ట్ అషరాబేట్లో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, ఇది కూడా ఐకారే. నెక్స్ట్ జగిత్యాల పొలాసా కాలేజ్, ఇది కూడా ఐకారే. నెక్స్ట్ నాగర్ కర్నూలు డిస్టిక్ పాలెం, ఇది కూడా ఐకారే. వరంగల్ డిస్టిక్ మనకు తెలుసు, వరంగల్ యూనివర్సిటీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ అక్కడ చేస్తే అది కూడా ఐకారే. నెక్స్ట్ కొత్తగా కట్టారు కదా 2 years బ్యాక్, 3 years బ్యాక్, అది రాజన్న సిరిసిల్లలో, అది కూడా ఐకారే. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ అంటే ఈ 23లో వచ్చింది ఏది? ఆదిలాబాద్లో ఐకార్ కూడా ఇది ఐకార్ కాదు. మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి మీరు పెట్టుకున్నప్పుడు ఈ 6 కాలేజ్ తప్ప ఈ మిగతా కింద 2 కాలేజ్ వచ్చారనుకో వెళ్ళకండి. ఎందుకంటే అవి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి అఫిలియేటెడే, కానీ ఐకార్ కాదు. చూడండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్లో కూడా కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు 2023లో. నెక్స్ట్ సిద్దిపేట తోర్నాల్లో కూడా 23లో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ అవి ఐకార్ కాదు. సో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కాదనట్లేదు, కానీ అవి ఐకార్ కాదు. ఐకార్ లేని కాలేజెస్కి వెళ్ళకండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ అనుకుంటారు, కాదు. బీఎస్సీ అగ్రికల్చర్లో 2 ఉంటాయి, ఒకటి బీఎస్సీ, ఇంకొకటి బీటెక్ అగ్రికల్చర్. దాన్ని మనం ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అంటాం. అయితే ఇక్కడ ఇంజనీరింగ్ అగ్రికల్చర్లో కూడా ఇంకా మీకు చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, అన్ని యూనివర్సిటీస్ కాదు. చూడండి ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్లో కంది, అక్కడ కూడా ఐకార్ అఫిలియేటెడ్ ఏ గ్రేడ్తోనే ఉంది ఒక కాలేజ్, బీటెక్. నెక్స్ట్ అది మాత్రమే కాదు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో కూడా ఐకార్ ఉంది. అక్కడ రుద్ర నిజామాబాద్ డిస్టిక్లో, ఇది కూడా ఐకార్ అఫిలియేటెడ్. నేనేమంటున్నా అంటే ఇంతసేపు నుంచి అసలు ఐకార్ ఎందుకంటున్నా అంటే, మీరు ఫ్యూచర్లో కానీ యూజీ ఏ కోర్స్ అయినా చేసి బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించిన ఐదర్ బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఫుడ్ సైన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేసి బయటకు వచ్చినాక మీ సర్టిఫికెట్స్కి వాల్యూ ఉండాలంటే, మీకు కొంచెం జల్దీన జాబ్ రావాలన్నా, లేకుంటే అట్లా మీకు కొంచెం వాల్యూ ఉండాలి అన్నా కూడా మీ సర్టిఫికెట్స్కి ఐకార్ అఫిలియేటెడ్ ఉండాలి. అంటే మీ కాలేజ్కి ఐకార్ అఫిలియేటెడ్ ఉండాలి. మీరు వెళ్ళే కాలేజ్ ఎంత పెద్దదన్నది
అక్కడ మ్యాటర్ కాదు. మీ కాలేజ్కి, మీరు వెళ్ళే కాలేజ్కి ఐకార్ అఫిలియేటెడ్ ఉందా లేదా, ఏ గ్రేడ్ ఉంది చూసుకొని జాయిన్ అవ్వండి. బిఫోర్ జాయినింగ్ ఇంటూ అగ్రికల్చర్ కాలేజ్ బీ కేర్ఫుల్. వాళ్ళు చెప్తారు ఏమని, మా కాలేజ్కి రండి, మాది తెలంగాణలో టాప్ 1 కాలేజ్, టాప్ 2 కాలేజ్, టాప్ 10లో ఉంటుంది, ఇది ప్రొఫెసర్ జయశంకర్తో అఫిలియేటెడ్. అది కాదు, ఐకార్ ఉందా లేదా చూసుకోండి. ఐకార్ ఉంది అంటే జాయిన్ అవ్వండి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, మీరు ఇంకా వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ అంటారు, ఆ డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళకండి, అది అఫిలియేటెడ్ అయితేనే వెళ్ళండి. డీమ్డ్ అంటే ఈ ఇయర్ ఉండొచ్చు, రేపు నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అట్లాంటిది. ఎప్పుడైనా ఐకార్ అఫిలియేటెడ్ అని అంటే మాత్రమే వెళ్ళండి. ఓకేనా. నేను ఈ వీడియోలో మీకు మన తెలంగాణలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ గురించి, అది కూడా ఐకార్ కాలేజ్ గురించి అయితే చెప్పాను. ఇంకా మీకు ఐకార్ కాలేజ్ గురించి మన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.